నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. చరిత్ర రిపీట్ అవుతుందా? ప్రపంచ శాంతికి ముంపు పొంచుందా? దశాబ్దాలుగా అమలులో ఉన్న అణు పరీక్షల నిషేధ ఒప్పందం ఇప్పుడు ప్రమాదంలో పడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఒక ప్రకటన ప్రపంచంలో పెను ప్రకంపనలు సృష్టించింది. దీనికి దీటుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా అణు పరీక్షలకు సిద్ధం కావాలని తన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అసలు ఏమిటి పరిస్థితి? దేనికి ఈ అణు ఆయుధాల యుద్ధ సన్నాహాలు? గతం నుండి ఒక పెను ప్రమాదం, ఎప్పటి నుంచో భయపడుతున్న అదే సన్నివేశం ఇప్పుడు ప్రపంచ వేదికపై మళ్లీ పునరావృతమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. దీనికి కారణం ఒక్కటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన కీలక ప్రకటన. అణు పరీక్షలను మళ్లీ మొదలు పెట్టే ఆలోచనలో అమెరికా ఉందన్న ట్రంప్ ప్రకటన రష్యాకు ఎర్ర సంకేతాన్ని ఇచ్చింది. ఇప్పటి వరకు అణు పరీక్షల నిషేధ ఒప్పందాన్ని రష్యా చిత్తశుద్ధితో పాటించింది. కానీ అమెరికా ప్రణాళికల పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చాలా తీవ్రంగా స్పందించారు. ఒకవేళ అమెరికా గాని ఇతర అణు దేశాలు గాని పరీక్షలు మొదలు పెడితే రష్యా కూడా ఏ మాత్రం వెనుకడుగు వేదని తేల్చి చెప్పారు. ఇది ఖచ్చితంగా దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలక అంశమని ప్రకటించారు. రష్యా రక్షణ మంత్రి ఆండ్రై బెల్సౌన్ ఇచ్చిన సమాచారం ప్రకారం అమెరికా తన అణుశక్తిని పెంచుకుంటుంది. ఈ పరిస్థితిలో రష్యాకు కూడా పూర్తి స్థాయిలో అణు పరీక్షలకు సన్నద్ధం కావడం తక్షణ అవసరం. పరీక్షల కోసం రష్యా ఇప్పటికే ఒక ప్రాంతాన్ని ఎంచుకుంది. ఆర్కిటిక్ ప్రాంతంలోని నోవాయా జెమ్లా టెస్టింగ్ సైట్ ను చాలా తక్కువ సమయంలో సిద్ధం చేయవచ్చని బెలౌసౌ పుతిన్ కు తెలిపారు. ఇది పక్కా రాజకీయ చదరంగం. అమెరికా ప్రణాళికలపై పూర్తి సమాచారాన్ని సేకరించామని, దానిని జాతీయ భద్రతా మండలిలో విశ్లేషించి అణు పరీక్షలు మొదలు పెట్టడానికి తగిన సూచనలు ఇవ్వమని పుతిన్ విదేశాంగ శాఖ, రక్షణ శాఖ, గూఢచార సంస్థలతో పాటు ఇతర విభాగాలను ఆదేశించారు. ట్రంప్ ప్రకటన అంతర్జాతీయ పరిస్థితిని తీవ్రమైన ప్రమాదకరమైన స్థితికి నెట్టిందని పుతిన్ హెచ్చరించారు. అమెరికా పరీక్ష చేస్తే రష్యా కూడా తన జాతీయ ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి అదే అడుగు వేస్తోంది. 1992లో అమెరికా, 1996లో చైనా, ఫ్రాన్స్, 1990లో సోవియట్ యూనియన్ చివరిసారి అణు పరీక్షలు నిర్వహించాయి. సోవియట్ యూనియన్ విడిపోయిన తర్వాత రష్యా ఇప్పటి వరకు ఒక్క పరీక్ష కూడా చేయలేదు. మరి ఆ చరిత్ర ఇప్పుడు మారుతుందా? ప్రపంచం మరోసారి కోల్డ్ వార్ అంచున నిలుస్తుందా? గంట గంటకు పెరుగుతున్న ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతపై అన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఐ న్యూస్.